6:30కే అందరూ ఎగ్జిట్ పోల్స్‌తో ముందుకొచ్చేసారు. నేను అన్ని ఆల్‌మోస్ట్ సుమారు ఒక 10 ఎగ్జిట్ పోల్స్ వినేసాను. ఇప్పుడు మన ఎగ్జిట్ పోల్స్‌తో మీ ముందుకు రాబోతున్నాను. సీ ఒక సర్వే కండక్ట్ చేయటం, దాన్ని అనలైజ్ చేయటం, నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం చాలా గొప్ప విషయం. ఎవరికో ఒక ఫేవరబుల్ డెసిషన్‌గా చెప్పడం కాకుండా, మనకున్న డేటాని ప్రాపర్‌గా అనలైజ్ చేసి, ఒక ప్రాపర్ రిజల్ట్ చెప్పడమే నా ఉద్దేశ్యం. ఇప్పుడు నేను చెప్పే రిజల్ట్స్ ఎగ్జాక్ట్‌గా రేపు రాబోయే రిజల్ట్స్ చాలా దగ్గరగా ఉంటాయని నమ్ముతూ, నా యొక్క ఎగ్జిట్ పోల్స్ మొదలెడుతున్నాను. మీ బిఎన్ఆర్. బిఫోర్ వి స్టార్ట్ విత్ దిస్ ఎలక్షన్ 2019లో అసలేం జరిగిందో తెలుసుకుందాం. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఎంతలా అంటే 175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకుంది వైఎస్ఆర్ పార్టీ. వెరీ క్లియర్‌గా ప్రతి ఏరియాలో డామినేషన్ అండ్ ప్రతి ఏరియాలో టీడీపీని ఓడించింది. అది 2019 స్టోరీ. ఈ గడిచిన కొద్ది రోజుల్లో జరిగిన మార్పుల వల్ల వైఎస్ఆర్ పార్టీ ఎంతవరకు నష్టపోయిందో మనం తెలుసుకోబోయే ఎగ్జిట్ పోల్స్ నుంచి అర్థం చేసుకోవచ్చు. నేను పెర్ఫార్మ్ చేసిన అనాలిసిస్ ప్రకారం వైసీపీకి తీవ్రమైన నష్టం జరిగింది. దేర్ ఆర్ సెవెరల్ రీజన్స్. దీని తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అకార్డింగ్ టు మై అండర్‌స్టాండింగ్, మై అనాలిసిస్ వైసీపీకి 39-50 సీట్ల వరకు రావచ్చు. ఇట్ ఈస్ వెరీ మచ్ నియర్ టు ద అనాలిసిస్ దట్ ఈస్ పెర్ఫార్మ్డ్ బై ఎక్స్ పర్సన్ ఎవరైతే రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులకు రావడానికి కారణమయ్యాడో పీకే. పీకే అనాలిసిస్‌కి వెరీ నియరెస్ట్ వాల్యూ నా రిసర్చ్‌కి వచ్చిన వాల్యూ. ఇట్ ఈస్ 50 సీట్స్ మాక్సిమం. మనం ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడికే వచ్చి ఆగిపోయామన్నమాట. వెరాస్ బికాస్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ లైక్ జనసేన వచ్చి జాయిన్ అవ్వడం వల్లనో, జనాల్లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకతో దేర్ ఆర్ సెవెరల్ రీజన్స్. ఆ రీజన్స్ వల్ల టీడీపీకి చాలా మేలు జరిగింది. దో మైనారిటీ ఓట్స్ అనేవి దూరమైనా గూడా టీడీపీ క్లియర్‌గా 123 సీట్ల నుంచి 136 సీట్లు ఇంక్లూడింగ్ అలయన్సెస్ ఏదైతే మహాకూటమి ఫార్మ్ అయిందో, మహాకూటమి 123 సీట్ల నుంచి 136 సీట్ల వరకి గెలుచుకుంటుందని క్లియర్ ఇండికేషన్. తర్వాత నేను మీకు ప్రతి ఏరియాలో ఎవరు గెలుస్తారు, ప్రతి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న వీడియో గూడా అటాచ్ చేస్తాను. జస్ట్ హావ్ ఎ లుక్. వెరీ క్లియర్‌గా చూయిస్తాను నేను. నాకు తెలిసినంత వరకి దిస్ టైమ్ నేను చెప్పే సర్వే చాలా నియరెస్ట్‌గా ఉంటుందని నాకు ప్రగాఢ నమ్మకం. బికాస్ నేను అన్ని సర్వే డేటా తీసుకున్నాను. నేను కండక్ట్ చేసిన సర్వే డేటా, నా అనాలిసిస్ డేటా, నా కాడ ఉన్న నంబర్స్‌ని బేస్ చేసుకొని ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ యూ ఆల్ థిస్. క్లియర్‌గా టీడీపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది విత్ దేర్ అలయన్సెస్. లోక్‌సభలో గూడా వెరీ క్లియర్‌గా 15 సీట్ల వరకి టీడీపీ అండ్ మహాకూటమికి వస్తాయి. 15-20 సీట్లొస్తాయి యాక్చువల్‌గా. రిమైనింగ్ 6-5 సీట్ల వరకి వైసీపీకి వస్తాయనేది నా అంచనా. సో, నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే, బికాస్ ఆఫ్ మోడీ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఏదైతే లోక్‌సభ సీట్లున్నాయో వాటిల్లో ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మెజారిటీ ఆఫ్ సీట్స్ విల్ బి వన్ బై టీడీపీ అండ్ ఇట్స్ అలయన్సెస్. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేంటంటే బీజేపీ అండ్ ఇట్స్ అలయన్సెస్. సో, లెట్ అస్ స్టిక్ టు దిస్ మన లోకల్ లెజిస్లేటివ్ ఎమ్మెల్యే సీట్స్ యొక్క విషయాల్ని బేస్ చేసుకొని చెప్పుకోవాలంటే టీడీపీ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లెట్ మీ షో యూ హౌ డిఫరెంట్ ఏరియాస్‌లో, డిఫరెంట్ నియోజకవర్గాల్లో ఎలా ఏ పార్టీ గెలుస్తుందనేది ఐ విల్ షో యూ. బిఫోర్ థాట్ ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ రీజన్స్ ఫర్ వైసీపీస్ లాస్ ఇన్ ఏపీ. వైసీపీ ఎందుకు తన ఓట్లు పోగొట్టుకుందో, మరియు టీడీపీ ఎందుకు తను ఓట్లు తెచ్చుకోగలిగిందో వాటి. Now let us try to understand SWOT analysis on YCP. వైసీపీ పార్టీకున్న బలాలు, బలహీనతలు, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. మొదట బలాలు. దళిత ఓట్ బ్యాంక్. దళితులు, బీసీలు ఎవరైతే ఉన్నారో చాలా మట్టుకు వాళ్ళ ఓట్ బ్యాంక్‌ని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఏదైతే తను ఇచ్చే స్కీమ్స్, మనీ రూపంలో ఇచ్చే స్కీమ్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దట్ బిలాంగ్ టు ఈ దళిత తెగలు అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్స్‌ని
కొంతవరకి హ్యాండిల్ చేసుకుంది. బీజేపీ ఎప్పుడైతే మైనారిటీలకి రిజర్వేషన్ తీసేస్తామందో, మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది అడిషనల్ అడ్వాంటేజ్ అయింది వైసీపీకి. రాయలసీమ ఏరియాలో తనకున్న గట్టి పట్టు తనకి ఇంకొక అద్భుతమైన బలం. 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ సచివాలయం అండ్ వాలంటరీ సిస్టమ్. ఈ 2 సిస్టమ్స్ ఓట్స్‌ని మింట్ చేసుకోవడానికి, ఓట్స్‌ని తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. ముఖ్యంగా ముసలివాడలో వైసీపీ మీద ఎనలేని సంతాపం. ఎనలేని సంతాపం కాదు, సారీ, ఎనలేని సింపతి ఉంది. ఇవన్నీ వైసీపీకి ఉన్న బలాలు. బలహీనతలొచ్చేసి ఏదైతే గవర్నమెంట్ నుంచి పీపుల్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో, అది ఆ గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది. ఖచ్చితంగా ఆ విషయంలో వైసీపీ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అయింది. ఎంప్లాయీస్‌ని మేనేజ్ చేస్తాననుకోని హెరాస్ చేసింది. ఎంప్లాయీ హెరాస్మెంట్ అనేది వన్ ఆఫ్ ద సీరియస్ ఇష్యూ దట్ విల్ బ్యాడ్‌లీ ఎఫెక్ట్ ద వైసీపీ గవర్నమెంట్. ట్రీటింగ్ ఎంప్లాయీస్ సుప్ వాలంటీర్స్‌ని సుపీరియర్స్‌గా ట్రీట్ చేసింది. ఏది ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఉన్న ఎంప్లాయీస్ కంటే గూడా వాలంటీర్స్‌నే పెద్దగా చూసింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూని అసలెప్పుడు గూడా పట్టించుకోలేదు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూ అనే దాన్ని హ్యాండిల్ చేయడానికి గూడా ట్రై చేయలేదు. లిక్కర్ పాలిసీ ఏదైతే సరైన మద్యాన్ని అమ్మకపోవటం, మద్యం అమ్మకంలో డబ్బు వాడటం అనేది పేదవాడికి కూడా అర్థమైంది. ఎందుకు అందరూ కూరగాయల దగ్గర గూడా వెన్ దే ఆర్ యూజింగ్ స్కానర్స్, డిజిటల్ కరెన్సీ తీసుకుంటున్నప్పుడు డబ్బు విషయంలో ఎందుకు తీసుకోలేకపోతున్నారని. ఖచ్చితంగా గవర్నమెంట్ మాత్రం అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్క ఎలిమెంట్‌లో ఇట్ ఫెయిల్డ్ టు ఫుల్‌ఫిల్ ఇట్స్ ప్రామిసెస్. చేసిన వాగ్దానాలన్నిటిని గూడా బ్రేక్ చేసేసింది. తనకున్న మేజర్ ఆపర్చునిటీ, ఈ గవర్నమెంట్‌కున్న మేజర్ ఆపర్చునిటీ ఏంటి అంటే దళిత్, ఎస్సీ, ఎస్టీ ఓట్ బ్యాంక్. ఈ ఓట్ బ్యాంక్ సీరియస్‌గా వైసీపీకి ఉపయోగపడింది. ఏదైతే నేను చెప్పిన 50 సీట్లు తెచ్చుకోవడానికి. మెయిన్ థ్రెట్స్ ఎందువల్ల దానికి ఎక్కువ ఇబ్బంది కలిగింది అంటే బీజేపీ బీజేపీని అది ఇండైరెక్ట్‌గా దే కంటిన్యూయస్‌లీ బీజేపీ కోసం ఏదో చేస్తున్నా బిల్డప్ ఒకటుండింది. బట్ స్టిల్ బీజేపీ ఏదైతే ముస్లిం ఓట్ బ్యాంక్ పోగొట్టుకుంటుందో, దాన్నేం అనకపోవడం వల్ల చాలా మటికి ముస్లిమ్స్ గూడా బీజేపీ అండ్ ఈ జగన్ పార్టీ, ఈ 2 పార్టీలు గూడా అలయన్సే అన్న భావనలో ఉండి కన్‌ఫ్యూజన్‌లో కొంతవరకు ఓట్ ఎగిరిపోయి ఉంటుంది. పీపుల్ డిస్సాటిస్ఫాక్షన్ అది పెద్ద థ్రెట్ వీళ్ళకి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు రూరల్ ఏరియాలో గూడా చాలా మంది అర్బనైజ్ అయిపోయారు. చాలా మంది బికాస్ ఆఫ్ యూట్యూబ్, బికాస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అండ్ యూట్యూబ్ చాలా మందికి అడిషనల్ అవగాహనొస్తుంది. ఇంతకుముందు మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనిషిని చూసి ఎప్పుడు ఓటేయరు. ఎవరు నిలబడ్డారన్నది నాకనవసరం. ఏ పార్టీకి నేను ఓటేస్తున్నా అన్నదే చాలా ఇంపార్టెంట్. అది పోయి ఇప్పుడు కొద్దో గొప్ప ఎవడుంటున్నాడు, వాడు మాకేం చేస్తాడనేది గూడా కొద్దో గొప్ప ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ఏరియాలో కూడా వైసీపీ ఫెయిల్ అయిపోయింది. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే జగన్ రెడ్డి హి ఈస్ బిహేవింగ్ లైక్ కింగ్ రాదర్ థాన్ ఎ చీఫ్ మినిస్టర్. సో, ఒక చీఫ్ మినిస్టర్‌కి ఉండాల్సిన లక్షణాల కంటే కూడా ఒక రాజు గారికి ఉండే లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి. నీకేం కావాలో చెప్పు నేను ఇచ్చేస్తా. పని మాత్రం ఇవ్వను. డబ్బు గావాలా? బంగారం గావాలా? స్కీములు కావాలా? ఏం కావాలో చెప్పు ఇచ్చేస్తా. కానీ పని మాత్రం చూపించను. థిస్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ గూడా ఓట్లు తెచ్చుకోవడంలో, ఓట్లు తెచ్చుకోకపోవడంలో వైసీపీ మీద ఒక అపోజిట్ లైక్ వ్యతిరేకంగా వర్కౌట్ అయ్యాయని నేను చెప్పగలను. టీడీపీకి ఉన్న ముఖ్యమైన బలాలేంటి అంటే జనసేన అండ్ బీజేపీతో వచ్చిన అలయన్స్. ఇట్ క్లియర్‌లీ షోన్ సర్టెన్ ఇంపాక్ట్ ఆన్ ఇంక్రీజింగ్ ఓట్ బ్యాంక్. మనకు ఓట్ బ్యాంక్ పెరగాలి అంటే సర్టెన్ ఇంపాక్ట్, సీరియస్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండాలి. అది జనసేన జాయిన్ అవ్వడంతోటి మరియు బీజేపీ అలయన్స్ తోటి నియర్లీ 7-10% ఆఫ్ ఓట్ బ్యాంక్ క్లియర్‌గా ఇంక్రీజ్ అయింది. దానికి మించి ఇప్పుడు పల్లెల్లో అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు టీడీపీ, వీళ్ళు వైసీపీ అని ఒక క్లియర్ ఇండికేషన్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ 90% చేంజ్ గాదు. ఎవరో ఒకరు ఇద్దరు అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు కొద్దో గొప్పో మారతారు గానీ కంప్లీట్‌గా మారదు. మారిన సినారియో ఏంటి అంటే లాస్ట్ టైమ్ జనసేన అనేది సెపరేట్ ఉండడం వల్ల సర్టెన్ పార్ట్ ఆఫ్ ఓట్ బ్యాంక్
టీడీపీకి పడాల్సిన ఓట్ బ్యాంక్ జనసేన తీసుకొని బయటికెళ్ళిపోయింది. ఆ ఓట్ బ్యాంక్ ఇప్పుడు వెనక్కొచ్చేసుంటారు. ప్లస్ బీజేపీకున్న ఓట్ బ్యాంక్ కొద్దో గొప్పో ఉన్న ఆ కొంచెం ఓట్ బ్యాంక్ గూడా బీజేపీది టీడీపీకి కలుస్తుంది. ఈ 2 యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ నాన్ లోకల్స్ అండ్ ఈ అర్బన్ ఏరియాస్‌లో ఉన్న మెజారిటీ పీపుల్ టీడీపీకి ఓటు వేయటం అనేది అడిషనల్‌గా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇవన్నీ కలిపి 7-10% ఆఫ్ ఓట్ బ్యాంక్ అనేది టీడీపీకి యాడ్ అవుతుంది. ఎస్సీ, బి వర్గానికి సంబంధించిన ఓట్స్ అండ్ అదర్ వర్గాలకు చెందిన ఓట్స్ బికాస్ ఆఫ్ వర్గీకరణ చాలా మటుకి టీడీపీకి ప్లస్ అవుతాయి. కాపు ఓట్ బ్యాంక్ జనసేన జాయిన్ అవ్వడంతోటి కాపు ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా టీడీపీకి యాడ్ అవుతుంది. బీసీ ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా టీడీపీకి వస్తుంది. ఎందుకంటే బీసీలకి ఈ జనసేన ఈ వైసీపీ పార్టీ అనేది ఇంతవరకి చేసింది ఏమీ లేదు. ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్‌లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెజారిటీ జగన్‌కి వ్యతిరేకంగా ఉన్నారు. జగన్‌తో హ్యాపీగా లేరు. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్స్. కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నావో అవి ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది కొన్ని కాదు చాలా మట్టుకి స్కీమ్స్ వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో అవన్నీ ఇంప్లిమెంట్ కాకపోవడం అనేది ఇంకొక పెద్ద దెబ్బ. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ టీడీపీకి ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి దాకా ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్రతి ఒక్క డిసిప్లిన్డ్ మెంబర్‌షిప్ ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకులు అది ఎప్పటికి గూడా టీడీపీకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు మనం తెలంగాణలో చూసామనుకోండి, ఒకసారి పార్టీ ఓడిపోగానే గల్లంతా అయిపోయింది. ఇప్పుడు అలా అయితే టీడీపీలో టి ఆంధ్రాలో టీడీపీ అలా అయితే ఎప్పటికీ ఉండదు. కాపోతే కొన్ని వీక్‌నెసెస్ ఉన్నాయి. ఆ వీక్‌నెసెస్ ఏంటి అంటే సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చెప్పే విషయాల్ని మేనిఫెస్టోలో చెప్పిన విషయాలని 90% ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేయరు. ఇది వెరీ ట్రూ. చంద్రబాబు నాయుడుని ఎక్కువ నమ్మలేరు మేనిఫెస్టోలో. ఎందుకంటే హి ఈస్ అన్ అడ్మినిస్ట్రేటర్. హి ఈస్ ఎ బిజినెస్ మ్యాన్ కైండ్ ఆఫ్ పర్సన్. హి ఈస్ ఎ కైండ్ ఆఫ్ సీఈఓ. ఒక బిజినెస్ మ్యాన్ ఒక రాష్ట్రాన్ని ఎట్లా డీల్ చేస్తాడో అలాగే డీల్ చేస్తాడు కాబట్టి ఈ ఫ్రీబీలు ఇవన్నీ ఇస్తాడా అనేది కన్‌ఫ్యూజన్ అండ్ డౌట్‌ఫుల్. ఈ అనుమానం ఒకటి ఖచ్చితంగా టీడీపీకొచ్చే ఓట్ బ్యాంక్‌ని ఎంతో కొంత వెనక్కి లాగేస్తుంది. ఇంకోటేంటి అంటే యాంటీ దళిత్. చాలా మంది దళితులందరూ యాంటీ టీడీపీ ఉంటారు. యాంటీ దళిత్ అనే కంటే యాంటీ టీడీపీ అనొచ్చు. చాలా మటుకి దే ఆర్ నాట్ హ్యాపీ విత్ టీడీపీ. ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్స్ తోటి దళితులనేవాళ్ళు ఎక్కువగా సంతోషంగా లేరు. ఒక ఈ వర్గీకరణకి సపోర్ట్ చేసేవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ గూడా అంత సపోర్ట్ లేరు. బికాస్ ఆఫ్ బీజేపీ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ ఓట్స్ అనేవి చాలా మటుకి దూరం అవుతాయి. ఇవి 100% టీడీపీకి దెబ్బతీసే విషయాలు. స్టిల్ టీడీపీ మేనేజ్డ్ టు ఏంటది మింట్ 8-15% ఆఫ్ ఓట్ బ్యాంక్. పవన్ ఫ్యాక్టర్ యాడ్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా యాడ్ అయింది. పవన్ కళ్యాణ్ విల్ బి క్రియేటింగ్ సర్టెన్ ఇంపాక్ట్. ఇప్పుడు మనం ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అంటాం గదా! అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ టీడీపీ అండ్ మహాకూటమి విన్‌లో ఇంపాక్ట్ ఫ్యాక్టర్. బీజేపీ ఫ్యాక్టర్ అనేది మనము ఇఫ్ యూ సే కెమికల్ రియాక్షన్‌లో క్యాటలిస్ట్ రోల్ ఉంటుంది చూసారా? ఆ రోలు బీజేపీ రోల్. ఖచ్చితంగా టీడీపీ గెలవడానికి ఈ బీజేపీ ఫ్యాక్టర్ అండ్ పవన్ ఫ్యాక్టర్ అండ్ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత ఈ 3 విషయాలు చాలా సివియర్‌గా పనిచేస్తాయి. కాకపోతే కొన్ని థ్రెట్స్ ఉన్నాయి. ఈ థ్రెట్స్ వల్ల ఖచ్చితంగా టీడీపీ వెనక్కి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదేంటి అంటే దళిత్ ఓట్ బ్యాంక్ ఒకటి, ముస్లిం ఓట్ బ్యాంక్ ఈ 2 కూడా ఖచ్చితంగా అగైనెస్ట్ టీడీపీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే 100% టీడీపీ చాలా బ్యాడ్‌గా పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. హౌఎవర్ వీటన్నిటిని టీడీపీ ఓవర్‌కమ్ చేసిందని నేను నమ్ముతున్నాను. బికాస్ ఆఫ్ థట్ ఐ సే టీడీపీ ఈస్ గోయింగ్ టు గెట్ టీడీపీ ప్లస్ సీట్స్ అలయన్సెస్ విల్ గోయింగ్ టు గెట్ 120 ప్లస్ సీట్స్. నా నంబర్ వచ్చేసి 123. ఐ సే 123 ఈస్ ద యాక్చువల్ నంబర్ దట్ టీడీపీ ఈస్ గోయింగ్ టు గెట్. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. నౌ ఐ విల్ షో యూ ఎ లిస్ట్ ఆఫ్ నియోజకవర్గాలు. ఆ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలిచే ఛాన్సెస్ ఉంటాయనేది చూపిస్తాను నేను. లెట్ అస్ సీ ఆన్ ద స్క్రీన్. యూ కెన్ సీ మై అనాలిసిస్. దీనిలో హౌ మెనీ ఓట్స్ వైసీపీ విల్ గెట్ అండ్ హౌ మెనీ ఓట్స్ టీడీపీ అండ్ జనసేన అండ్ మహాకూటమి విల్ గెట్. ఇది క్లియర్‌గా ఇచ్చాను నేను. సీ మీరు మెల్లగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అచంట నియోజకవర్గం తీసుకున్నామనుకోండి. మహాకూటమి గెలుస్తుంది. వైసీపీకి 56,000 ఓట్స్ అండ్
టీడీపీ అండ్ జనసేనకి 77,000 ఓట్స్ వస్తున్నాయి. 21,000 ఓట్స్ మెజారిటీ తోటి గెలుస్తుందనేది నా పర్సెప్షన్. అండ్ ఇక్కడ ఏదైతే యెల్లో కలర్‌లో ఉన్నాయో అవన్నీ గూడా టీడీపీ గెలిచే ఛాన్సెస్, మహాకూటమి గెలిచే ఛాన్సెస్ అండ్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఇట్ విల్ గెట్ అది గూడా క్లియర్‌గా ఇచ్చాం. సో, నెమ్మదిగా చూద్దాం. బాపట్ల వరకు ఉన్నాయి ఇందులో. సో, వెరీ క్లియర్‌గా మనకి ప్రతి ఒక్క ఏరియాలో ఎవరు గెలిసే ఛాన్సెస్ ఉంటాయనేది బేస్డ్ ఆన్ ద హైపోథెసిస్ ఇట్ వాస్ క్లియర్‌లీ ప్రెజెంటెడ్. యూ కెన్ క్రాస్ చెక్. మనం ఒకసారి రిజల్ట్స్ వచ్చినాక ఐ విల్ కంపేర్ మై అనాలిసిస్. నేను చేసిన ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్‌ని వచ్చే రిజల్ట్స్ తోటి కంపేర్ చేస్తాను. నాకున్న అవగాహన ప్రకారం మోస్ట్‌లీ టీడీపీ గెలుస్తుంది అండ్ వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఇట్ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు సర్టెన్ నంబర్ ఆఫ్ కాన్స్టిట్యూయెన్సీస్ లైక్ 50 కంటే ఎక్కువ రావు ఖచ్చితంగా. మహాకూటమికి 123 మినిమమ్ వస్తాయనేది నేను చెప్పే నంబర్ వచ్చేసి 123. మహాకూటమికి 123 ఖచ్చితంగా వస్తుంది. ఇందులో గూడా కొన్ని సీట్స్ బికాస్ ఆఫ్ చేంజింగ్ మెంబర్స్ కొన్ని ఏరియాలో చేంజ్ అయ్యారు. ఆ చేంజ్ అయిన ఏరియాలో అక్కడ గూడా ఓట్ బ్యాంక్ టీడీపీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవన్నీ చెక్ చేసుకోండి. సో, నేను కొంచెం స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాను. మీరు నెమ్మదిగా చూడండి. సో, ఓవరాల్‌గా చూసినట్లయితే వైసీపీకి 39-50 వరకి రావచ్చు. అండ్ మహాకూటమికి 123-136 సీట్స్ వరకి రావచ్చు అనేది నా అంచనా. సో, దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. సో, హ్యాపీగా చెక్ చేసుకోండి. అండ్ నా రిసర్చ్‌ని కూడా కొంచెం ఆదరించండి. చూద్దాం ఈసారి నా పర్సెప్షన్స్ ఎంతవరకి కరెక్ట్ అవుతాయని. నేను లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి నేను చేయాలనుకుంటూ ఉన్నాను రిసర్చ్ అనాలిసిస్. బికాస్ ఐయామ్ వెరీ గుడ్ ఎట్ డూయింగ్ రిసర్చ్ అనాలిసిస్. డేటా సైన్స్‌లో నేను ఎక్స్‌పర్ట్. ఆహ్, బేస్డ్ ఆన్ దట్ దీస్ ఆర్ కాలిక్యులేటెడ్. ఓకే. ఇంత టైమ్ ఇచ్చి నేను చేసిన ఈ అనాలిసిస్‌ని విన్నందుకు థాంక్ యూ. లెట్ అస్ సీ ఆఫ్టర్ ఫోర్త్ తర్వాత నా అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అయినాయనేది అప్పుడు కామెంట్స్ పెట్టండి. ప్రస్తుతానికి నేను కామెంట్స్ ఆఫ్ చేస్తున్నాను. సో, బేస్డ్ ఆన్ ద రిజల్ట్ you say congratulate me, you can give some kind of wrong comment also, that's fine. బట్ రిసర్చ్ అనేది నేను నిస్వార్థంగా పర్ఫెక్ట్‌గా చేశాను. థాంక్ యూ. జై హింద్.